యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇన్నాళ్ళు జీతం ఇచ్చిన నాకే ద్రోహం చేయాలని చూసావు. అందరిలో నాకు కాబోయే భార్య పరువు తీసి నన్ను డ్యామేజ్ చేయాలని చూసావు. లక్ష్మి, నేను అలా మాట్లాడడం నీకు ఇష్టమా? అలా ఎప్పటికీ మాట్లాడను. కానీ ఇలాంటి ఈడియట్ ఇంతవరకు వచ్చి నీ వ్యక్తిత్వానికి నిప్పు పెట్టాలని చూస్తుంటే లాగి చెప్పుతో కొట్టాల్సింది పోయి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇలాంటి నీచులు ఏడిస్తే ఏడిపిస్తారు, భయపెడితే ఆ భయాన్ని అవకాశంగా తీసుకుంటారు. ఈ వెధవకి కన్నీళ్లతో కాదు, కాలితో సమాధానం చెప్తావని ఎదురు చూశాను. కానీ నువ్వు ఏడుస్తున్నావు. అది తప్పు. రేయ్, లక్ష్మి ఎంతటి అమాయకురాలో అంతటి పవిత్రురాలు. గంగానది అపవిత్రమైందన్న నమ్ముతాను, కానీ లక్ష్మి వ్యక్తిత్వం కోల్పోయిందంటే నమ్మన్రా. ఆ రోజు నువ్వు తనని పబ్బుకి తీసుకొచ్చినప్పుడే ఏడుస్తూ వెళ్ళిపోతూ కనిపించింది. ఏంటి, ఏదైనా ప్రాబ్లం? ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాను, ఏడవకండి. అప్పుడు తనని ఏడ్పించింది నువ్వని తెలీదు. లేదంటే నిన్ను అక్కడే చంపేసేవాణ్ణి. రేయ్, నిన్ను ఇష్టపడింది అంటున్నావు. నిజంగా తను నిన్ను ఇష్టపడితే పబ్లో నుంచి ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోతుందిరా? ఈ మార్ఫింగ్ ఫోటోలు చూపించి లక్ష్మిని బ్యాడ్ చేయాలనుకున్నావు. కానీ ఆ రోజు లక్ష్మి మెడలో చైన్ ఉంది. ఈరోజు ఈ ఫోటోలో చైన్ లేదు. అంటే తనని ఎలా సొంతం చేసుకోవాలో తెలియక ఇలా మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి లక్ష్మి పరువు తీయాలని చూస్తావరా? రై, నువ్వు నా మీద అటాక్ చేసిన రోజే నిన్ను అరెస్ట్ చేయించాల్సిందే. కానీ పోనీలే అని వదిలేశాను. మళ్ళీ ఇలాంటి వెధవ వేషాలు వేస్తే ఈ లోకంలోంచి ఎలిమినేట్ చేస్తా. సెక్యూరిటీ, వీడిని తోసేయండి. మామ్, లక్ష్మికి సాయం చేయడమే తెలుసు, కానీ మోసం చేయడం తెలీదమ్మా. తనకి కష్టం వస్తే భరిస్తుంది, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ఎదురెళ్తుంది. అంతేకాని ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయదు మామ్. తన వ్యక్తిత్వం ఆకాశం, తన ఆప్యాయత అనంతం. తన మంచితనాన్ని కొలవలేం, తన గొప్పతనాన్ని అంచనా వేయలేం. లక్ష్మి పవిత్రత గురించి మాట్లాడడానికి
మనం ఎవ్వరూ సరిపోవమ్మా. మనం నమ్మాల్సిందే నిందలని కాదు, నిజాలని. నిజం కూడా అబద్ధంగా భ్రమించినప్పుడు ఆగి ఆలోచించాలి. ఇలాంటి అమ్మాయి మనసుని చూసే మనసు ఉండాలి. ఆ మనసు నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి ఉందనే నేను అనుకుంటున్నాను. నీచానికి దిగజారాలని ఎలా అనిపించింది నీకు? ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకుంటే సొసైటీలో మనం తలదించుకోవడం తప్ప మరి ఏ ప్రయోజనం ఉండదు. లక్ష్మి, ఏడుస్తున్నావా? నువ్వెందుకు ఏడుస్తున్నావో ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు. కానీ నువ్వెందుకు ఏడవకూడదు నేను 100 రీజన్స్ చెప్తాను. నాకు ఏ పాపం తెలీదండి. వాడు అలా చేసిన దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ నాకు తెలుసు నువ్వేంటో, నీ మనసేంటో. ఒక అబద్ధపు ఆరోపణకి ఎక్స్ప్లెనేషన్ అనవసరం. క్యారెక్టర్ ఉన్న నీలాంటి అమ్మాయికి కన్నీళ్లు అనవసరం. లక్ష్మి, కళ్ళకి కనిపించే నిజమైన ప్రపంచాన్ని మార్ఫింగ్ చేసే రోజులివి. నీ మొహాన్ని మార్ఫింగ్ చేయడం అనేది చాలా చాలా చిన్న విషయం. ఒకవేళ ఆ ఫోటోలన్నీ చూసిన మీరు అవి నిజమని మీరు నమ్ముంటే? నేను రాముడంత గొప్పవాణ్ణి కాదు, అతి సామాన్యుణ్ణి. ఒక భర్త తన భార్య మీద వచ్చిన ఎలిగేషన్ని నమ్మితే ప్రపంచం ఓ పుస్తకాన్ని చూసింది. నేను నమ్మలేదు కాబట్టి మన ఫ్యూచర్ని చూస్తుంది. నాలాంటి వాడి ఇమేజ్ వ్యాపారంలో ఉంటుంది, నీలాంటి వాళ్ళ ఇమేజ్ వ్యక్తిత్వంలో ఉంటుంది. గిట్టని వాళ్ళు ఎప్పుడూ దాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తుంటారు. జగదీష్ కూడా అదే చేశాడు. అపురూపమైన ఓ వస్తువుని అందుకునే అర్హత ఒక మనిషికి లేనప్పుడు, మరో ఆప్షన్ కనబడనప్పుడు ఆ మనిషి 2 దారులను ఎన్నుకుంటాడు. 1 లాక్కోవడం, 2 ఆ వస్తువుని మరొకరికి దక్కకుండా చేయడం. ఆ జగదీష్ 2వ దాన్ని ఎంచుకున్నాడు. నువ్వు అపురూపం లక్ష్మి. అంతటి నీ క్యారెక్టర్ని తప్పుపట్టాలని 100 మంది ప్రయత్నించినా నేను పట్టించుకోను. నువ్వు దాన్ని అస్సలు మనసులోకి తీసుకోవద్దు. కన్నీళ్లు చాలా విలువైనవి లక్ష్మి. వాటిని ఖర్చు చేయడానికి కారణాలు చాలా ఉంటాయి, కానీ ఆ సమయమే రాకూడదు. అదే కోరుకోవాలి. ముఖ్యంగా నీలాంటి అందమైన ఆడపిల్లలు. మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
నువ్వు ఏడిస్తే నేను బాధపడతాను. అది నీకు ఇష్టమా? అయితే నువ్వు నవ్వాలి. నవ్వు. స్మైల్. Sorry for the inconvenience. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిందంతా జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ అనుకోండి. ఆ చెత్త అంతా మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి. ఒక అద్భుతాన్ని అందుకునేటప్పుడు దారిలో ముళ్ళు, రాళ్ళు, చిన్న చిన్న ఎదురు దెబ్బలు ఎన్నో ఉంటాయి. వాటిని దాటుకుని వెళ్ళడమే లైఫ్. లక్ష్మి కూడా నా లైఫ్లో ఓ అద్భుతమే. తను నా జీవితంలోకి రావడం నేనెంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి మగాడు ఓ అందమైన అమ్మాయి తనతో జీవితాన్ని పంచుకుంటేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాంటిది లక్ష్మి 2 సార్లు నన్ను భారీ ప్రమాదాల నుండి కాపాడింది. ఇక నేనెంత అదృష్టంగా ఫీల్ అవ్వాలి? ఆలోచించండి. ఇంతటి అదృష్టాన్ని నేను వదులుకోను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. లక్ష్మి లైఫ్ అంతా నన్ను కాపాడుకోవడానికి వచ్చిన దేవత. అంతే. ఇప్పుడు యథావిధిగా ఈ నిశ్చితార్థం జరుగుతుంది. లక్ష్మి లైఫ్ అంతా నా పక్కనే ఉంటుంది. నా బిడ్డ మాట నేనెప్పుడూ కాదనలేదు. వాడు ఆలోచించి ఒక మాట చెప్పాడు అంటే అందులో నిజం మాత్రమే ఉంటుంది. ముహూర్త సమయం కూడా దగ్గర పడింది. పంతులు గారు, జరగాల్సిన కార్యక్రమం చూడండి. బాబు కాస్త తప్పుకో బాబు. బాబు మీరిలా రండి. అనసూయ రా. అమ్మా, ఇదిగో బాబు ఇలా ముందుకు రండి. ఓం వివాహ నిశ్చితార్థ శుభసమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. బాబు మీరు తొడగండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కనకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమోపేదాం నమ్రాం భవానీం. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల స్వర్ణతాం సర్వసంపత్ప్రదాత్రీం. దండలు మార్చుకోండి బాబు. అమ్మా శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల స్వర్ణతాం సర్వసంపత్ప్రదాత్రీం
శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇంతటి గొప్ప వ్యక్తి నాకు భర్తగా వచ్చినందుకు తాతయ్యే గనక ఉండుంటే ఎంతో సంతోషపడేవారు. చలు చలు, నేను చెప్పేది విను. మాట్లాడకు నువ్వు. ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను బేబీ? అసలు ఏం చేయాలి? ఆ పల్లెటూరు బయటని సిటీకి తీసుకొచ్చావు. అక్కడ దాని చావది చావాల్సింది ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితం నాశనం చేశావు. అది కాదు బేబీ, నేను చెప్పేది ఒకసారి విను. ఏది కాదు? పల్లెటూళ్ళలో పేడ పిసుకునేదాన్ని తీసుకొచ్చి పెద్దింటి కోడల్ని చేశావు. ఆవుల మధ్య మేకల మధ్య తిరిగేదాన్ని నోట్ల కట్టల మధ్య రిచ్ పీపుల్ మధ్య గ్రేట్ బిజినెస్ మ్యాన్ పెళ్ళంగా తిరిగేలా చేశావు. అయ్యో పిచ్చిదానా, నీకెలా చెప్పినే? అసలు ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది? మాట్లాడకన్నానా? నేనెవరినైతే అభిమానించానో, ఎవరి గురించైతే కలలు కన్నానో, ఎవరు నా సొంతమైతే నా లైఫ్ బాగుంటుంది అనుకున్నానో వాడికి దీన్ని కట్టబెట్టావు కదే. బేబీ, నేను మీ అమ్మని. నువ్వమ్మవి కాదు, నా పాలిట రాక్షసివి. నువ్వసలు దీన్నిక్కడికి పొలం అంటూ తీసుకురాకుండా ఉండుంటే ఆ మిత్ర దీన్ని చూసేవాడా? వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగేదా? దీన్ని ఆ మిత్ర చేసుకుంటానని అనేవాడా? అసలు ఈ సమస్య ఉండేది కాదు. తెలివి తక్కువ దద్దమ్మా, నీ పిచ్చి నీదేనా? నా మాట అసలు వినవా? దాన్ని నేను చంకలో పెట్టుకుని తీసుకొచ్చింది దానికి పెళ్లి చేసి దాని పిల్లలకి పురుడు పోద్దామనా? ఆ ముదనష్టపు దాన్ని పెద్దింటి కోడల్ని చేద్దామనా? కాదే. అది కొట్ల చావిళ్ళలో ఉన్నా దాని దగ్గర నోట్లున్నాయే. అది బర్రెల మధ్యన తిరిగినా బంగారు ఉందే. అంతులేనన్ని పొలాలు, లెక్కలేనన్ని స్థలాలు, అన్నీ దాని కొంగురున్నాయి. దాన్ని ఏదోలా నా వెంట తెచ్చి ఏ పనికి మళ్ళీ వాడికో ఇచ్చి కట్టబెడితే వాడి అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని వాణ్ణి మాయ చేసి దాని దగ్గరున్న ఆస్తి, నగలు అన్నీ మన సొంతం చేసుకోవాలని. అందుకే మన మాట వింటూ మన గుప్పిట్లో ఉండే ఆ జగదీష్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, మన అదృష్టం గాడిదలు కాసింది. ఆ పెళ్లి కాస్త పుట్టుక్కుమంది. అంతటితో ఆగలేదు కదా. మిత్ర, ద గ్రేట్ మిత్ర దాన్నే చేసుకుంటా అన్నాడే. మరే అదృష్టం గాడిదలు కాయడమే కాదు, జగదాంబ సెంటర్లో అడుక్కు తింటుంది. అందుకే ఇలా జరిగింది. చాలు, దాని అదృష్టం బాగుందే. నువ్వేం టెన్షన్ పడకే, నీకు పుణ్యం ఉంటుందే. వాళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిగిందమ్మా. రేపు పెళ్లి కూడా జరుగుతుంది. బేబీ, ఎంగేజ్మెంటే కదా జరిగింది. నేనుండగా పెళ్లి జరగనిస్తానా? అమ్మా, నన్ను నమ్ము, నిన్ను చివరి క్షణంలోనైనా ఆ ఇంటి కోడల్ని చేసి తీరుతాను. చివరి క్షణంలోనా? చివరి క్షణంలో కాదే, 3 ముళ్ళు వేసే చివరి క్షణంలో అంటున్నాను. పిన్ని, ఏంటి లక్ష్మి? పిన్ని, ఊరొదిలి నువ్వు నన్ను వైజాగ్ రమ్మన్నప్పుడు కూడా అర్థం కాలేదు. అంత ఇష్టం కూడా లేదు. కానీ నానికి ఆపరేషన్ చేయిస్తాను అన్నప్పుడు ఏమీ ఆలోచించకుండా మీ వెంట వచ్చాం.
ఆ